తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన కేజీబీవీ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఈ రిజల్ట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వెన్ కమ్స్ టు రిజల్ట్స్, యాక్చువల్గా ఏంది కదా అంటే మనకు 3 May 2026 రోజు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్కి అండ్ దాంతో పాటుగా కేజీబీవీకి అడ్మిషన్ ఇవ్వడానికి టీజీఆర్జేసీ సెట్ అనేది కండక్ట్ చేసిర్రు. ఈ టీజీఆర్జేసీ సెట్ లోపల వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ఈ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల అండ్ దాంతో పాటుగా కేజీబీవీలలో అడ్మిషన్ అయితే ఇస్తారన్నట్టు. ఆల్రెడీ మనకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి సంబంధించిన phase 1 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేసిర్రు. అండ్ ఈ కేజీబీవీకి సంబంధించి 1 to 2 days తర్వాత రిలీజ్ చేయడం అయితే జరిగినట్టున్నది. యాక్చువల్గా నేను అయితే అప్డేట్ అనేది చూడలేదు. అండ్ వెబ్సైట్ ఓపెన్ చేసేసరికి మనకు phase 1 డౌన్లోడ్ అలాట్మెంట్ కాల్ లెటర్ అని చెప్పి వచ్చింది అన్నట్టు. ఓకేనా. సో మనకి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కేజీబీవీ phase 1 లింక్ అయితే మనకు ఓపెన్ అయింది. సో నాకు అఫీషియల్గా అయితే ఎట్లాంటి అప్డేట్ లేదు, ఎప్పటి వరకు రిపోర్టింగ్కి టైం ఉంది అని చెప్పి. ఒకవేళ మనోళ్ళు ఎవరికైనా సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి నాకు చెప్పుర్రి. ఓకేనా. కింద కామెంట్ చేయరి, సో దట్ ఆ కామెంట్ పిన్ చేయడమా లేకపోతే నేను ఒక కామెంట్ పెట్టి పిన్ చేయడమా చేస్తా. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఇది యాక్చువల్గా కేజీబీవీకి సంబంధించిన అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి తెలుసు, కానీ కేజీబీవీ అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి అప్డేట్ అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లేదు. ఓకేనా. సో మనకి ఇన్ఫర్మేషన్ నేను వెబ్సైట్ ఓపెన్ చేసిన కాబట్టి నాకు తెలిసింది. సో లేకపోతే నాకు కూడా తెలియకపోతుండే. అండ్ ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం రిపోర్టింగ్కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయరి. సో ఎవరికన్నా లైక్ తర్వాత phase 2 ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఓకేనా. సో తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను చెప్పడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. కాబట్టి కేజీబీవీకి సంబంధించి phase 1 రిపోర్టింగ్కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే నాకు ఇయ్యి. సో దట్ నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్ లోపల ఏమైనా అప్డేట్ ఉంటే చెప్తా. అండ్ వెన్ కమ్స్ టు రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలనే విషయానికి వస్తే అఫీషియల్ వెబ్సైట్కి రారి. అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకి సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఈ సర్వీసెస్ లోపల ఫస్ట్ లింక్ టీజీఆర్జేసీ సెట్ phase 1 ఉంటుంది, సెకండ్ లింక్ కేజీబీవీది అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో సెకండ్ లింక్ కేజీబీవీ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి డౌన్లోడ్ కాల్ లెటర్ అంటే మనకు సీట్ అలాట్మెంట్ అయితే కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. అందులోపల వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి. సో మీకు సీట్ వస్తే మాత్రం పక్కాగా ఆ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని కౌన్సిలింగ్కి అటెండ్ కాండి. అండ్ దాంతోపాటు అందులోపల మెన్షన్ చేస్తారు మనకు రిపోర్టింగ్కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.